తెలంగాణ శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. విద్యార్థి రాజకీయాల్లో గోపీనాథ్ చురుగ్గా ఉండేవారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్, రంగారెడ్డి మృతి పట్ల మండలిలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలపై చర్చ అనంతరం సమావేశాలు వాయిదా పడ్డాయి. అనంతరం బీఏసీ సమావేశం కొనసాగింది. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. యూరియా సమస్యలపై చర్చించాలని పట్టుబడ్డ కారు పార్టీ బీఏసీ సమావేశాలను బాయ్కాట్ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందజేస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ కళ్యాణి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. అయితే ముందుగా అనుకున్నట్టుగా 3 రోజులు జరపాలని చెప్పేసి అనుకున్నప్పటికీ 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. తొలి రోజు మాత్రం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి మృతి పట్ల ప్రగాఢంగా సంతాపన తీర్మానం చేసి సభను మాత్రం వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే బీఎస్సీ సమావేశాన్ని సైతం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు వాకౌట్ చేశారు. యూరియాపై శాసనసభ సమావేశాల్లో చర్చించాలని చెప్పి గట్టిగా పట్టుబట్టడం జరిగింది. ప్రధానంగా 42% బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని కూడా శాసనసభ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని బీసీ గోస్ కమిషన్ ఏదైతే నివేదిక అందించిందో ఈ నివేదికను శాసనసభ్యులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశాల్లో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. అంటే సభ్యులకు కూడా ఈ రిపోర్టును అందించే ప్రక్రియ జరుగుతుంది. మరోవైపు హైకోర్టు తీర్పు మేరకు సెప్టెంబర్ నెలాఖరు వరకు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి ఏదైతే హైకోర్టు ఇప్పటికే ప్రకటించిందో ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా అందుకు కసరత్తు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. శాసనసభ సమావేశాలు ఈ అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే మన రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలోనే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అంశాన్ని కూడా చర్చించి పార్టీ పరంగా రిజర్వేషన్ అంశాన్ని తేల్చే విషయంలో కూడా పార్టీ అటు ప్రభుత్వం కూడా చర్చించే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లాలనే ఒక కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. కళ్యాణి. థ్యాంక్ యూ రాజేంద్ర. కుప్పం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో 6 MOUలు కుదిరాయి. కుప్పం పరిధిలో వ్యర్థాల నుంచి సంపద కార్యక్రమం అమలు కోసం ఏజీఎస్ ఐటీసీతో ఒప్పందం కుదిరింది. వ్యర్థాల సుస్థిర నిర్వహణపై ఇంటింటి ప్రచారం, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను 15 ఏళ్ల పాటు నిర్వహించేలా ఒప్పందం జరిగింది. మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయటం, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల మార్కెటింగ్ అంశాలపై షీల్ సంస్థలో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కుప్పం నియోజకవర్గంలో 10,000 మంది మహిళల్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడంతో పాటు గ్రామీణ మార్కెట్లను అందిపుంచుకునేలా శిక్షణ ఇచ్చేందుకు ఎంఓయూ కృషి చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. కుప్పం అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే కుప్పం. గతంలో చూసాం మనము వైసీపీ ప్రభుత్వంలో అంటే కుప్పంని ఎంత డ్యామేజ్ చేయాలో వైసీపీ వాళ్ళు ప్రయత్నించారు. బట్ చంద్రబాబు బ్రాండ్ తో ఏం చేయలేకపోయారు. అయితే అదే కృతజ్ఞతగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు కుప్పంని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఒక సంకల్పం చేసిన పరిస్థితి మనకు కల్పిస్తుంది. అంటే ఈ నేపథ్యంలోనే ఏదైతే అందరి నియమ నుంచి కూడా వాటర్ కుప్పం వరకు పారించారు. అక్కడ మొదలు చూసాం, ప్రజలు ఎంతో సంతోషంతో సంబరాలు చేసుకున్న పరిస్థితి. అదే విధంగా ఈ రోజు తాజాగా ఏదైతే 6 MOUలు చేసుకున్న పరిస్థితి. అంటే కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ప్రతి మహిళ కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలని, అదే విధంగా ప్రతి మహిళ కూడా అంటే గ్రామీణ వాతావరణంలో తమ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ జరగాలని ఆ రకంగా అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసే దిశగా చంద్రబాబు సంకల్పించారో ఆ దిశగా అడుగులేస్తున్న పరిస్థితి. ఏదైతే ఏజీఎస్ ఐటీసీ ద్వారా MOUలు చేసుకున్న అనంతరం ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే విధంగా ఏదైతే అంటే ఫైబర్ బోర్డు డెవలప్మెంట్ కూడా అతను చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఏదైతే ఆ MOUల ద్వారా అంటే కుప్పం నియోజకవర్గంలో మొత్తం మీద పారిశ్రామికంగా అందరూ డెవలప్ కావాలి. అదే విధంగా వ్యవసాయ పరంగా కావచ్చు లేదా వ్యాపార పరంగా కావచ్చు, మొత్తం మీద కుప్పం రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గంగా ఉండాలి. ఖచ్చితంగా ఒక సీఎం అనుకుంటే ఏమైతే చేయగలడు, ఇలా చేసి చూపించగలడు.
ఆ రకంగా ఆయన సంకల్పం చేశారు. అంటే గత ప్రభుత్వ అనుభవాల దృష్ట్యా ఏదైతే ప్రజలకి అంటే ఉత్తుత్తి హామీలు కాకుండా ఖచ్చితంగా అవి సాధ్యమయ్యేలా అదే విధంగా సంపదను సృష్టించే క్రమంలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. మొదటి నుంచి చెప్తా ఉన్నారు, సంపద సృష్టిస్తా, సంపద ప్రతి ఇంటికి చేరేలా చేస్తా. ఆ దిశగా ఏదైతే 2047 ఒక విజన్ అయితే పెట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో ఆ దిశగా అడుగులేస్తాం. అందులో భాగంగా కుప్పంలే ఒక ఎగ్జాంపుల్ గా రోల్ మోడల్ గా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. యా, థ్యాంక్ యూ బసవరాజ్. విశాఖపట్నంలో జనసేన పార్టీ నిర్వహిస్తున్న సేనతో సేనాని కార్యక్రమం నేటితో ముగియనుంది. గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల నాయకులతో సమావేశమైన పవన్ జనంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. జనసేన 100% స్ట్రైక్ రేటు సాధించిన తర్వాత తొలిసారి ఇంత భారీ స్థాయిలో సమావేశాలను నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తి కావడంతో పాటు పార్టీ శ్రేణులు నేతల్లో నెలకొన్న నైరాస్యం పారదోలేందుకు పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలు నిర్వహించారు. 3వ రోజు బహిరంగ సభలో పవన్ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. చెప్పండి శ్రావణ్. ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖ నగర వేదికగా విశాఖ మున్సిపల్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు పేరుతో ఒక సభని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల జనసేన ఆ నేతల్ని అలాగే క్రియాశీల సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్తల్ని గత 3 రోజులుగా కూడా పవన్ కళ్యాణ్ విస్తృత సమావేశాలను నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సభకి ప్రధానంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి ఉన్నటువంటి 21 ఎమ్మెల్యేలతో పాటు 2 ఎంపీలు కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా అంటే ఈ నెల చివరిలో 28, 29 ఈ 2 తేదీల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు నేరుగా తమ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలతోని అలాగే ఎంపీలతోని అలాగే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలతోని ప్రధానంగా చర్చలు జరిపారు. అయితే గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ ఏ విధంగా ఉంది, లేకపోతే ప్రస్తుతం జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధుల తీరు ఏ విధంగా ఉంది అంశాలపై అయితే మాత్రం ప్రధానంగా చర్చ సాగిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ సమావేశాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, గ్రామ స్థాయిలో ఎటువంటి కమిటీలు వేయాలి, ఏ విధంగా ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్లాలి అనే అంశాలపై అయితే మాత్రం పెద్ద ఎత్తున గత 2 రోజులుగా చర్చ సాగింది. అయితే 3 రోజుల షెడ్యూల్ పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు విశాఖ నగర వేదికగానే ఈ సమావేశాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఈ రోజు చివరగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి దాదాపుగా కూడా 15,000 క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ప్రత్యేకించి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 250 మంది క్రియాశీలక సభ్యులను కూడా ప్రధానంగా ప్రత్యేకించి ఆహ్వానాలు పంపించి ఈ వేదిక వద్దకి పిలవడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రియాశీలక ప్రజా ప్రతినిధులు అలాగే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ముఖాముఖి ఏర్పాటు చేసి పార్టీని రానున్న రోజుల్లో ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశంపై అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు అయితే మాత్రం విశాఖ నగరంలో ఉన్నటువంటి పాత మున్సిపల్ స్టేడియం వద్ద అయితే మాత్రం ప్రత్యేకించి ఒక భారీ ఎత్తున సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో దాదాపుగా కూడా 20,000 మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్తలందరూ కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి పార్టీకి సంబంధించినటువంటి గడిచిన కాలంలో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి అధికారంలోకి వచ్చినంత వరకు జరిగినటువంటి కష్ట నష్టాలతో పాటు రానున్న రోజుల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తూ ముందుకు వెళ్ళాలనే అంశాలపై అయితే మాత్రం దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద కనిపిస్తుంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి వచ్చి తమ యొక్క కార్యకర్తలతోని పార్టీ నేతలతోని పార్టీ నాయకులతోని పెద్ద ఎత్తున కూడా ఈ విషయాలపై అయితే మాత్రం చర్చ కొనసాగించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారా, లేకపోతే పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఏమైనా ఇంకా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఏమైనా చేర్పులు మార్పులు చేసే విధంగా ప్రకటిస్తారా అనే విషయంపై అయితే మాత్రం సర్వత్ర ఉత్కంఠగా నెలకొందని కూడా మనం చెప్పవచ్చు. ఝాన్సీ, థ్యాంక్ యూ శ్రవణ్.
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఇవాళ ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ అడుగు ముందుకేసింది. గతంలో ఎమ్మెల్సీ అయిన కోదండరాంతో పాటు అజారుద్దీన్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా డిక్లేర్ చేసింది. ఇక అజారుద్దీన్ హైదరాబాద్లో కోటాలో ముస్లిం కోటాలో మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. కాగా గతంలో ఎమ్మెల్సీ అయ్యి పదవి కోల్పోయిన అలీఖాన్కు మాత్రం షాక్ ఇచ్చింది కేబినెట్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అయితే కీలక నిర్ణయాలు తీసుకుంది. అనేక అంశాల మీద చర్చలు నిర్వహించిన తర్వాత రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలి, అదేవిధంగా దానికి సంబంధించి ప్రత్యేక ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ యొక్క 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో కేబినెట్ కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. కోర్టు ఆదేశించిన ప్రకారం సెప్టెంబర్ నెలలో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా గతంలో ఎమ్మెల్సీలుగా ఉన్న గవర్నర్ కోటలో కోదండరాం, అదే విధంగా అమీర్ అలీఖాన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత జరిగిన పరిణామాల మీద తాజాగా ఆయన పేరు అదే విధంగా దాని మళ్ళీ బై ఎలక్షన్ లో పోటీ చేస్తాననే అనేక సందర్భంలో అజారుద్దీన్ అయితే ప్రకటన చేశారు. దీనికి సంబంధించి కేబినెట్ అదే విధంగా హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ కూడా కీలక నిర్ణయం తీసుకొని అజారుద్దీన్ కి అయితే ఎమ్మెల్సీ కోటాలో గవర్నర్ కోటాలో అయితే ఆ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించేందుకు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అదే విధంగా ఎమ్మెల్సీతో పాటు ఖచ్చితంగా మైనారిటీ కోటలో మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కోదండరాం అదేవిధంగా అజారుద్దీన్ ఇద్దరు పేర్లను అయితే గవర్నర్ కోటలో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మైనారిటీ కోటలో అజారుద్దీన్ కి అయితే మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని రాజకీయ విశ్లేషకులు అయితే తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సాల్మాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇన్ని రోజులు అడ్డంకులు ఎదుర్కొన్న పెద్దారెడ్డి ఇప్పుడు తాడిపత్రిలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి అనుమతి ఇచ్చినా తెలుగుదేశం నాయకుడు పొట్టి రవిని తాడిపత్రికి రానివ్వలేదని గుర్తు చేశారు. అయితే పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా పెద్దారెడ్డి వల్ల నష్టపోయిన బాధితులే అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని పెద్దారెడ్డి చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు చాలా ఉన్నాయన్న ఆయన మహిళలు అని చూడకుండా టీడీపీ మహిళా కౌన్సిలర్లను పరిగెత్తించుకొట్టిన ఘనత పెద్దారెడ్డిది అని మండిపడ్డారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు పోలీసులకు సహకరిస్తాను అని పెద్దారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు జేసీ వ్యాఖ్యలతో మళ్లీ తాడిపత్రిలో ఎలాంటి పరిస్థితి వస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. తాడిపత్రి రాజకీయాల్లో మళ్ళీ ఒక పెద్ద మలుపు తిరిగిందనేది చెప్పుకోవచ్చు. అయితే ఇంతకాలం సాగిన చట్టపరమైన పోరాటం ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యంతో కొత్త దశకి చేరిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి పెద్దారెడ్డికి తాడిపత్రికి వెళ్లే అనుమతి ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని అయితే ఆదేశించింది. అయితే తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే ఆదేశాన్ని రద్దు చేస్తూ దీంతో పెద్దారెడ్డి మళ్ళీ చేయడం జరిగింది. దీంతో పెద్దారెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించారు. అయితే నిన్న సుప్రీంకోర్టు విచారణ జరిపి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఏదైతే రద్దు అంశం అయితే ఉంది దానిపై స్టే విధించింది. అంటే సింగిల్ జడ్జి ఇచ్చిన అనుమతి మళ్ళీ అమల్లోకి వచ్చేలా చేసింది. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గానికి వెళ్లేందుకు మళ్ళీ ఒకసారి లైన్ క్లియర్ అయిందనేది చెప్పుకోవచ్చు. అయితే కోర్టు స్పష్టంగా ఇచ్చింది, ఏదైతే ఎప్పుడైనా తాడిపత్రికి పెద్దారెడ్డి అయితే వెళ్ళొచ్చు, కానీ పోలీస్ ప్రొటెక్షన్ తప్పనిసరిగా ఉండాలా అని అయితే స్పష్టంగా చెప్పింది. కానీ ఆ భద్రతా ఖర్చు ఏదైతే ప్రభుత్వం పైన కాకుండా పెద్దారెడ్డి భరించాల్సి ఉంటుందని అయితే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పింది. అయితే మనం చూసుకుంటే ఈ పరిణామం తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రికి దాదాపు ఖాయమైందని అయితే చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ఇక మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు, తర్వాత జేసీ అస్మిత్ రెడ్డి వర్గీయులు దీనిపై ఎలా స్పందిస్తారో మనం వేచి చూడాలి. ఇప్పటికే గతంలో పలుమార్లు ఎవరైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారో
ఆయన రాకను తాడిపత్రిలో చాలా పలు సందర్భాల్లో అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయితే మనం ఒకసారి గతంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో దీనిపై వివరణ కోరగా ఆయన నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కేవలం ఆయన చేసిన గతంలో ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాల వల్ల తాడిపత్రి ప్రజలే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వడం లేదు అంటూ ఆయన చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైనా ఆయన రావచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ పలు సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల ఈసారి కూడా ఎలాంటి ఉధృతలు జరుగుతాయో మనం ఒకసారి చూడాల్సి ఉంది. అయితే ఒక్కసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే తాడిపత్రిలో మొత్తం ఒక హై అలర్ట్ అయితే నెలకొనే పరిస్థితి ఉంటుంది. వెంటనే జేసీ వర్గీయులు, తర్వాత ఎవరైతే పెద్దారెడ్డి ద్వారా గత ప్రభుత్వంలో ఇబ్బంది పడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా తాడిపత్రిలో అలర్ట్ అయిపోయి వెంటనే గుమిగూడే పరిస్థితి ఉంది. ఒకసారి మనం గతంలో కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో పెద్దారెడ్డి హయాంలో ఎవరైతే కౌన్సిలర్లు ఇబ్బంది పడ్డారో వాళ్ళతో మనం వివరణ కోరగా వారు కూడా చెప్పిన పరిస్థితి, గతంలో మా పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన పరిస్థితి, మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. కానీ ఇట్లాంటి అరాచక పాలన మేము ఎప్పుడూ చూడలేదు. గతంలో అసలు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ మున్సిపాలిటీ గెలిచిందంటే మీరు అప్పటికే అర్థం చేసుకోవాలో ఎవరి పరిపాలన తాడిపత్రిలో బాగుందనేది మనకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒకవైపు జేసీ వర్గీయులు, ఒకవైపు తాడిపత్రిలో ఉన్న టీడీపీ వర్గీయులకు కూడా ససేమిరా అంటే ససేమిరా వాళ్ళు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రాణించే పరిస్థితి లేదు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే వర్మ సుప్రీంకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డికి మాత్రం ఎంట్రీ గ్రీన్ సిగ్నల్ లభించింది అనేది చెప్పుకోవచ్చు. దీంతో అక్కడ రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కే పరిస్థితి కూడా ఉంది వర్మ. థ్యాంక్ యూ ప్రకాష్. తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత సమస్య కొనసాగుతోంది. అక్కడక్కడ సరఫరా జరుగుతున్నా సరిపడా నిల్వలు అందుబాటులో లేక రైతుల అవసరం తీరడం లేదు. ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లు, తోపులాటలు కొనసాగుతున్నాయి. యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు చివరికి రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మెదక్ జిల్లాలోని పలు మండలాల్లోని ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ కేంద్రాల వద్ద శుక్రవారం తెల్లవారుజామున నుంచే రైతులు బారులు తీరారు. కొన్ని చోట్ల ఒక్కో బస్తా చొప్పున మాత్రమే పంపిణీ చేశారు. గజ్వేల్లో ఆందోళనకు దిగిన రైతులు వ్యవసాయాధికారి కాళ్లు మొక్కి యూరియా ఇవ్వాలని వేడుకున్నారు. మరోవైపు తెలంగాణ బీఏసీ సమావేశంలోనూ బీఆర్ఎస్ ఈ అంశంపై లేవనెత్తింది. అసెంబ్లీ సమావేశాల్లో యూరియా సమస్యపై చర్చించాలని డిమాండ్ చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి యూరియా కొరత రైతులను ఇబ్బంది పెడుతుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే వానాకాలం జరుగుతున్నటువంటి అనేక పంటలకు సంబంధించి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరడంతో పూర్తి స్థాయిలోని అధిక దిగుబడి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈసారి పంట పొలాలే కావచ్చు, సంబంధించినటువంటి మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పత్తి సంబంధించినటువంటి దిగుబడి ఎక్కువ రావడంతో ఒక్కసారిగా యూరియా సంబంధించిన కొరత ఏర్పడిందనేది ఇప్పటికీ స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. దీనికి అనుగుణంగా అంటే గతంలో అంచనాలకు మించి ఈసారి జరిగినటువంటి అంటే వర్షాభావం వల్ల అనేక అంటే ఎకరాలు పూర్తిగాను పెద్ద ఎత్తున పత్తి కానీ సంబంధించిన వరి కానీ సాగు ఎక్కువైందనేది సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ఉత్పత్తులకు కానీ సంబంధించినటువంటి దానికి అనుగుణంగా యూరియాని సరఫరా చేయలేకపోతున్నారంటూ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు కావాల్సిన యూరియాపై కూడా ఒక చర్చ జరపాలని కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించిన సమయంలో ఇలా ఉంటే పూర్తి స్థాయిలోని అది వివిధ జిల్లాలోని ఇప్పటికీ వర్షాభావిత ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న రైతులకు, వరి సంబంధించినటువంటి రైతులకు ఇప్పటికీ ఎకరాకు ఒక చిట్టా కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదనేది స్పష్టంగా కనబడుతుంది. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఫర్టిలైజర్ షాపుల ముందు అంటే సంబంధించినటువంటి వస్తువులు కానీ పాస్బుక్లు కానీ పెట్టి క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఎన్నడూ లేని విధంగా గత 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పరిపాలనలో చేసినటువంటి అనుకూల రైతులకు సంబంధించినటువంటి ఉత్పత్తులన్నీ పూర్తిగా అంటే వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు కానీ ఇప్పటికీ రైతుల సంక్షేమం కానీ రైతులకు కావాల్సిన ఎరువులను కానీ సంబంధించినటువంటి సమకూర్చడం లేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా అనేక గోదాములలో ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. అక్కడ అంటే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇవి ఇప్పటివరకు ఉన్న 6 at 6 అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. తెలుగుడి సత్తా.